నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ఆంధ్రప్రదేశ్ సమాచార శ్రవంతికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో మరోసారి గ్యాస్ కలకలం. ఫార్మా కంపెనీలో రియాక్టర్ నుంచి రసాయన వాయువులు లీక్. 2 మృతి. మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కర్రావు దారుణ హత్య. నివాళులర్పిస్తూ కన్నింటి పరిమితమైన మంత్రి పేర్ని నాని. పారిశ్రమ రంగ పునర్నిర్మాణానికి రీస్టార్ట్ ప్యాకేజ్. తిరుపతిలో మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్య. కాకినాడ రెడ్ జోన్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పర్యటన. నిర్లక్ష్యంగా రోడ్లపై తిరుగుతున్న వారిచే గుంజీలు తీయించిన కమిషనర్. కృష్ణా జిల్లాలో అక్రమంగా మద్యం రవాణా. 141 మద్యం సీసాలు స్వాధీనం. కర్నూలులో కోవిడ్-19 రాష్ట్ర స్థాయి స్పెషల్ కలెక్టర్ అజయ్ జైన్ సమీక్ష. జిల్లా అధికారులకు పలు సూచనలు చేసిన అజయ్ జైన్. విశాఖలో మరోసారి గ్యాస్ కలకలం రేపింది. ఫార్మా కంపెనీలోని సైనారా కెమికల్స్ లో రియాక్టర్ నుంచి రసాయన వాయువు లీక్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వాయువు పీల్చిన వారికి చికిత్స అందించేందుకు గాజువాక దవాఖానకు తరలించారు. వీరిలో 2 మరణించగా మరో 4 చికిత్స పొందుతున్నారు. మృతులను షిఫ్ట్ ఇన్ఛార్జ్ నరేంద్ర గౌరీశంకర్ గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న కలెక్టర్ వినయ్ చంద్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇటీవలే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. మరోసారి గ్యాస్ లీక్ తో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మచిలీపట్నంలో దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కర్రావు మృతదేహానికి రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. భాస్కర్రావు మృతదేహాన్ని చూసిన మంత్రి పేర్ని నాని భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనకు నివాళులర్పిస్తున్న సమయంలో మంత్రి కన్నీటి పర్యతమయ్యారు. అనంతరం హత్యకు గురైన భాస్కర్రావు కుటుంబాన్ని మంత్రి ఓదార్చారు. కాగా మున్సిపల్ చేపల మార్కెట్లో ఉన్న భాస్కర్రావును దుండగులు కత్తితో పొడిచి పరారయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కష్టాల్లో కూరుకుపోయిన పారిశ్రామిక రంగాన్ని పునర్నిర్మించేందుకు రీస్టార్ట్ ప్యాకేజ్ దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన 827 కోట్ల ప్రోత్సాహ బకాయిలతో పాటు కొత్తగా 1168 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజ్ను ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 5103.5 కోట్ల సహాయం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బటన్ నొక్కి ప్రారంభించారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నుంచి పంచాయతీరాజ్ గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ తూడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, జీఎండీ ప్రతాప్ రెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే చాలా మటుకు కూడా చిన్న తరహా పరిశ్రమలు క్లోజ్ అయిపోయినాయి. ప్రభుత్వం వాటి మీద శ్రద్ధ తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కూడా గుర్తించి వాటి మీద దృష్టి సారించిన విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పటికే మన జిల్లాలో మొదటి విడత 68 కోట్లు 944 ఇండస్ట్రీస్కు 68 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు 854 బెనిఫిషరీస్కు 49,87,00,000 ఇవ్వడం జరిగింది. మొత్తము 1798 బెనిఫిషరీస్కి గాను 117.87 కోట్లు మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద మొదటి విడత 5,088 బెనిఫిషరీస్, మరి ఈరోజు 5,208 బెనిఫిషరీస్, మొత్తం కలిపి 10,294 మందికి గాను 905 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే మొదటి విడత 150 కోట్లు, రెండో విడత 154 చిల్లర, మొత్తము రౌండ్ ఫిగర్గా 905 కోట్లు ఈ రాష్ట్రం మొత్తం మీద ఇవ్వడం జరిగింది. మరి మీకంతా కూడా తెలుసు, దాన్ని పాటిస్తారు. ఈ రెండు ఒక సత్యహరిశ్చంద్రుడిగా సత్యాన్ని పలుకుతూ నవరత్నాల్ని ప్రజలకి తీసుకుని ఇస్తూ ప్రతి ఇంటికి ఆదర్శప్రాయుడిగా ఒక యజమానిగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా ఆశీర్వదించాలని, ప్రజల దీవెనలు ఉండాలని ఆయన కోరేది ఒకటే,
భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. సంతోషంగా చిరునవ్వుతో పనిచేస్తూ మనలందరికీ కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి కలెక్టర్కి కూడా ఒక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇండ్లకు కూడా సీఎంతో మాట్లాడినాము. ప్రతి ఇంటికి కూడా లేఅవుట్ చేసిన ప్రతి ఇండ్లకు కూడా 2 కొబ్బరి చెట్లు ఇవ్వాలి. దానివల్ల వాళ్ళ జీవనం కూడా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. లాస్ట్లో నేను అందరి తరఫున ఒక విజ్ఞప్తి ఏమంటే, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కక్షపూరితో ఈర్ష్యాద్వేషంతోనే పనిచేశాడు. పేదవాళ్ళకి కులాలు మతాలు పార్టీ లేకుండా ఇందిరమ్మ గ్రామాలు తీసుకున్నటువంటి యుగ పురుషుడు రాజశేఖర రెడ్డి గారు కట్టించినటువంటి ఇళ్ళకి కనీసం ప్లాస్టింగ్ లేకుండా, ఫ్లోరింగ్ లేకుండా నిలిపేశాడు. దాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. నేను మా యొక్క నియోజకవర్గంలోనే 10,100 ఇండ్లు ఆ విధంగా ఉంది. దాన్ని కూడా మనం ఎందుకంటే పంచాయతీరాజ్ మినిస్టర్ ప్రతిరోజు వారితో డిస్కస్ చేస్తారు కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి యుగ పురుషుడు ఇచ్చినటువంటి ఇండ్లు కూడా పూర్తి చేయాల్సిందిగా మీ ద్వారా సీఎంకి విజ్ఞప్తి చేస్తున్నాను. కాకినాడ జగన్నాథపురంలో గల రెడ్ జోన్ ప్రాంతాల్లో కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ పోలీస్ రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించారు. ఇందులో భాగంగా సరైన కారణం లేకుండా బయట తిరుగుతున్న వారి చేత గుంజీలు తీయించారు. రెడ్ జోన్లో ఉన్న వారు ఇంటికే పరిమితం కావాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో అర్బన్ తహసీల్దార్ సతీష్, హెల్త్ ఆఫీసర్ ప్రశాంత్, పోలీస్ అధికారి, సిబ్బంది, నగరపాలక సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రకారం నగరంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా జగన్నాథపురం ఏరియాలో ఉన్న 13 వార్డులు కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని తెలియజేయడమైనది. రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు కొంచెం మణికంఠ షాప్ పక్కనే దాని అనుకునే ఒకటే బిల్డింగ్ లో చూడు అతను ఇంకా వచ్చారు. టాబ్లెట్ వస్తుంది, ఒక మంచి టాబ్లెట్ వస్తుంది ఇక్కడ. అదే టాబ్లెట్ తీసుకోండి అమ్మా, అదే అక్కడ తీసుకోండి టాబ్లెట్. మీకు భయం లేదు కదా, అలాగే మందులు అక్కడ కావాలి. బయట తర్వాత ఆ రోజు ఒక ఏరియా దగ్గర అది సైడ్ అది ఎక్కడ ఉంది సరే ముందుగా చూసి అక్కడ వెళ్దాం. తీయాలి 10 కాదు, ఒక 100 తీయమని చెప్పి 10 కాదు 10 చెప్పాం. ఏం బాబు చేయట్లేదా? పట్టుకోవాలా? ఆరోగ్య కర్నూలు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నంద్యాల ఎస్పీ వై అగ్రోస్ ఇండస్ట్రీస్ గ్యాస్ లీకేజీ ప్రమాదాన్ని సమన్వయంతో అరికట్టడంలో అద్భుతంగా పనిచేసి పెను ప్రమాదాన్ని తప్పించడంలో విశేష ప్రతిభ కనపరిచిన అధికారులను జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ అభినందించారు. డివిజనల్ ఫైర్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పోలీస్, రెవెన్యూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇండస్ట్రీస్ తదితర శాఖల అధికారులను, సిబ్బందిని అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రవి పట్టణ్ శెట్టి, జేసీ3 సయ్యద్ ఖాజా, మొహినుద్దీన్, డిఆర్ఓ పుల్లయ్యలు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ సర్జన్స్ సో వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకుని సపరేట్ టీమ్, మెడికల్ టీమ్ సపరేట్ ఐసోలేషన్ వారు కూడా ఏర్పాటు చేసుకుని జేసీ డెవలప్మెంట్ ఆయన్ని మెడికల్ టీమ్ మొత్తం కూడా కోఆర్డినేట్ చేస్తామని చెప్పాను. మళ్ళీ 100 చెప్పేసి అంబులెన్స్ కాంట్రాక్ట్ చేసుకోమని చెప్పాను. సో ఇది చేసుకుంటూ మళ్ళీ దెన్ అవి స్టార్టెడ్ టు విత్ యువర్ క్విక్ రెస్పాన్స్. అది జరిగి ఉంటే ఇంకా కొంతమంది చనిపోయి ఉంటారు, ప్రాణాభయం చేసి ఉంటుంది. సో అలాంటి సంఘటన జరగకుండా చాలా బాగా మీరు చేసేటువంటి ఖచ్చితంగా మీ అందరూ కూడా అభినందించాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాము. సో ఐ రియలీ అప్రిషియేట్ ఫ్రమ్ డెప్త్ ఆఫ్ మై హార్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ పార్టిసిపేటెడ్ అండ్ వర్క్ వెరీ హార్డ్. ఆ రోజు అంతా కూడా చాలా బాగా చేశారు. సో ఇదే ఇది ఉండాలి. ఓన్లీ వన్ కాషన్ స్టిల్ నీడ్ టు బి కంప్లీట్లీ evaporated. అది కంప్లీట్గా మనకి స్లాబ్ అంతా చేయించాలి. దెన్ వీ నీడ్ టు బి వెరీ వెరీ స్ట్రిక్ట్ విత్ ఆల్
industries which has the potential of this kind of accident. So these kinds of accidents have to be avoided. We should not give a chance for anybody. Very strictly, and if somebody is not following the rule, if somebody is not shows during your inspection or during your instruction given to the industries, ఆ టైంలో ఎవరు పట్టించుకోరు. ఆ టైంలో మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. ఓపెన్ ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఓకే ఎవరైనా సరే మీరు స్ట్రిక్ట్గా ఉండండి. సో మళ్ళీ గేమ్స్ సేమ్ జాయింట్ ఇన్స్పెక్షన్ మన గేమ్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ ఈ పీసీబీ పోలీసు దాంట్లో ఇంకా స్టాఫ్ ఇన్వాల్వ్ రెస్క్యూ ఆపరేషన్. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా కంచికచెర్ల నెహ్రూ సెంటర్ వద్ద పోలీసులు అనుమానాస్పద బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో వారి వద్ద ఉన్న 2 బ్యాగుల్లో 141 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నందిగామ డీఎస్పీ జీవి రమణమూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోదాడ నుంచి కేతనకొండ గ్రామానికి మద్యం సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ రోజున కంచిచెర్ల ఎస్ఐ గారు కంచిచెర్ల నెహ్రూ చౌక్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా మోటార్ సైకిల్ మీద ఇద్దరు వ్యక్తులు వస్తుండగా అనుమానం మీద ఆపి చెక్ చేస్తే వాళ్ళ బ్యాగ్లో 141 వాటర్ బాటిల్ ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా గోదావరి నుంచి వాటర్ బాటిల్ పర్చేజ్ చేసుకుని 141 బాటిల్ కేతనకొండ తీసుకెళ్తుండగా మనకి మధ్యలో ఇంటర్సెప్ట్ చేసి ఎస్ఐఆర్ పట్టుకున్నారు. ఇది ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి వీళ్ళని అరెస్ట్ చేస్తారు. కర్నూలు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో కరోనా కట్టడి చర్యలపై కోవిడ్-19 రాష్ట్ర స్థాయి స్పెషల్ కలెక్టర్ అజయ్ జైన్ టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, జేసీలు రవిపట్టన్ శెట్టి, రామ్ సుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొయినుద్దీన్, కర్నూలు మున్సిపల్ జిల్లా కమిషనర్ డికే బాలాజీ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా చాగలమరి మండలంలోని మొత్తం 18 గ్రామాల్లో ఉపాధి కార్డులు ఉన్న ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీఓ నర్సిరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికి సమయానికి వేతనాలు అందుతున్నాయని తెలిపారు. రోజుకు 205 రూపాయలు 12 ఒక 5 రూపాయలు 6 1230 రూపాయలు మహా అంటే 1250 రూపాయలు కూడా ఎక్కువ పడనే చూసిన మెసేజ్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక లేని లాక్డౌన్ వల్ల దేశంలో నిర్మాణ రంగంలోనూ పారిశ్రామిక రంగంలోనూ కోట్ల మంది కార్మికులు వలస కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ కార్మికులకు డబుల్ వేతనాలు ఇవ్వాలని, పనులు కోల్పోయిన సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వమే నెలకు 10,000 రూపాయల చొప్పున 6 నెలలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెట్రోల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు సమయంలో పెట్రోల్ ధరలు పెంచిన సమయంలో ఇప్పటికీ 19 సార్లు పెట్రోల్ ధరలు పెంచారు. దాని మామూలు ధరలు ఇవ్వాలని కోరుతూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున మేము అడుగుతున్నాము. ఓనర్లు కూడా అభ్యంతరంగా మాడుగులు వస్తే పరిస్థితుల్లో కరోనా ఉండే పరిస్థితుల్లో పేద ప్రజల కానించి మధ్య తరగతి వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందుల్లో తినడానికి తిండి లేకుండా అవస్థపడుతున్న టైంలో ఈ రోజు ఉండే పెట్రోల్ ధరలు అయితేమి, డీజిల్ ధరలు అయితేమి, చిరు వ్యాపారస్తులు అయితేమి అందరూ సకాల కాలంలో సరైన సమయంలో వ్యాపారాలు లేకుండా ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పెంచుతుంది? దీన్ని మేము ఆల్ ఇండియా తరఫున అడుగుతున్నాము. అదేవిధంగా చిరు వ్యాపారస్తులు దుకాణాల్లో కాళహస్తి టౌన్లో పెట్టున్నారు.
కానీ వాళ్ళు బాడీలు కట్టేదానికి పరిస్థితుల్లో తినడానికి తిండి లేకుంటే చిరు వ్యాపారస్తుల దగ్గర బాడీలు వసూలు చేస్తున్నారు. బాడీలు వసూలు ఈయనప్పుడు మీరు మా అద్దె రూములు ఖాళీ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏ విధంగా సమస్యమని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మా యందు దయించి చిరు వ్యాపారస్తులను దయించి వాళ్ళకి సమానంగా అనుకూలమైన పద్ధతిలో స్పందించాలని మా ఎమ్మెల్యే గారిని మరియు అందరినీ. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ వైద్యశాలలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ట్రూనాట్ పరికరాలతో ఏర్పాటు చేసిన ల్యాబ్ను ఎమ్మెల్యే చెరుకులపాడు శ్రీదేవి ప్రారంభించారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పత్తికొండలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కరోనా లక్షణాలు ఉన్న వారు వచ్చి వెంటనే పరీక్ష చేయించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. కర్నూలు డిస్టిక్లో కరోనా ఎక్కువ కావడం వలన ఇబ్బందికరంగా ఉంటుంది, తొందరగా చేయాలనే ఉద్దేశంతోనే మరి ఇప్పుడు మనకి సుండిపెంట, ఆళ్ళగడ్డ, పత్తికొండ ఈ ట్రూనెట్ ల్యాబ్ పరికరాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. పర్ డే 45 మెంబర్స్కి ఈజీగా ఈ నిర్ధారణ ఈ పరికరాలతో పాటుగా ప్రజలందరికీ కూడా తొందరగా ఎవరు కరోనా పాజిటివ్ అనేది దీని ద్వారా మనము కనిపెట్టవచ్చు అని చెప్పేసి ఇక్కడికి ఈరోజు కొత్తగా ప్రారంభించడం చాలా ప్రజలంతా కూడా దీన్ని వినియోగించుకొని ఎవరికైతే మరి ప్రజలంతా కూడా డౌట్ఫుల్గా ఉంటుందో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి నేను అందరినీ వేడుకుంటున్నా. అలాగే కరోనా చాలా ఇంతకుముందు మన పత్తికొండ నియోజకవర్గంలో చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మందికి పాజిటివ్ రావడం వలన అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కర్నూలు జిల్లా ఆదోనిలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు భూపాల్ చౌదరి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరిస్తూ అధికారుల సూచనలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఆదోనిలో మెడికల్ కళాశాల ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఆదోని నియోజకవర్గంలో కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తూ ఉన్నది. దాదాపుగా 2-3 రోజుల్లో 500 కేసులు దగ్గరగా మన ఆదోని టౌన్ కానీ మండలం కానీ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కావున ఆదోని ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఆ కోవిడ్ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించి వీలైనంత వరకు ఏదైనా పని ఉంటే తప్ప బయటికి రాకూడదని ఆదోని ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత నెల రోజుల వరకు మన ఆదోనిలో ఒక కేసు కూడా లేదు. గత నెల రోజుల నుంచి విస్తృతంగా ఆదోనిలో కరోనా వ్యాధి వ్యాపించడం జరిగింది. కారణాలు ఏమైనా ప్రభుత్వము ముందస్తు చర్యలు ఆదోనిలో బాగా చేశారు. రెవెన్యూ వాళ్ళైతేనేమి, మున్సిపాలిటీ వాళ్ళైతేనేమి, శానిటైజేషన్ వాళ్ళైతేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి అహర్నిశలు ఆదోని ప్రజల కోసం వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. మన వంతు బాధ్యత కూడా పట్టణ ప్రజలుగా మన వంతు బాధ్యత కూడా గవర్నమెంట్ నిబంధనలని కఠినంగా మనమే స్వయంగా అమలు చేసుకోవాల్సిందిగా ఆదోని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆదోనిలో 12 మంది కరోనా వ్యాధి నుంచి మరణించారు. దాదాపుగా నిన్నటికి రిపోర్టుకి ఆదోని
టౌన్ కానీ మండలం కలిపి 450 కేసులు దగ్గర వచ్చినట్లు రికార్డు పరంగా వచ్చినట్లు వార్తలు ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ కరోనా విషయంలో పలు జాగ్రత్తలు గట్టిగా తీసుకొని సామాజిక దూరం పాటించి ఇంటి నుంచి బయటికి బయలుదేరినప్పుడు మాస్కులు లేకుండా బయలుదేరకూడదని, కంపల్సరీ మాస్కులు వేసుకొని బయలుదేరాలి. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం ఆవిలాల గ్రామంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కురువకాల్వ సుధాకర్ మరియు సన్నిహితులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మొక్కలు నాటారు. లాక్డౌన్ కారణంగా గత 4 నెలల నుంచి శుభకార్యాలు ఎలాంటి కార్యక్రమాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అనంతపురం జిల్లా కొత్త చెరువు, బుక్కపట్నం, పుట్టపర్తి మండలాల్లో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ శ్రీ సత్యసాయి ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సూరి, ఉపాధ్యక్షుడు గంగా ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. అడిగితే ఎవరు స్పందించలే. నేను రఘుకు బాగలేనప్పుడు రఘు నాకు విషయం తెలిసిన వెంటనే నా ద్వారా నేను 1000 రూపాయలు చేసి అయ్యా మా ఫోటోగ్రాఫర్ పరిస్థితి ఉందని చెప్పి ఎంఆర్ యూనియన్కి, అనంతపూర్ యూనియన్కి పెట్టడం వల్ల ఆయనకి వాళ్ళ ద్వారా కొంత లబ్ధి కలిగారు. సంతోషంగా కదా. అదే విషయమే ప్రతి ఒక్కరి పరిస్థితులు ఏదైనా తెలిస్తే కనీసం కరోనాలో కూడా నేను 10 మందికి ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే ఎవరు రాలే, సమస్య కూడా ఏది చెప్పలే. దానివల్ల ధర్మారం యూనియన్కి అనంతపూర్ యూనియన్కి గంగా ఇచ్చినాడు, ఆయన తోచింది. నేను ఇచ్చిన అదే మన యూనియన్ ఉంటే మనమే తీసుకున్నాం కదా, మనలకే ఇచ్చినాం కదా. లాక్డౌన్లో ఎందుకంటే ఇప్పుడు యూనియన్ ఏదన్నా విషయం యూనియన్ ఉంటే అందరికీ తెలుస్తుంది, అందరికీ సమస్యలు తీరుతాయి. ఇంకా ఏం చెప్పండి, ఇంకా ఏం సమస్యలు? రేట్ల గురించి ఇవన్నీ యూనియన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి పర్టికులర్గా రేట్లు పెడదాం. ప్రతి ఒక్కరి దాంట్లో కూడా సెల్లంలో పలానా సపోర్ట్ ఇస్తున్నారు అంటే. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలంలో రేషన్ అక్రమ తూకాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మండలంలో డీలర్లు ప్రభుత్వ నియామకాలకు వ్యతిరేకంగా నడుస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజు ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ వేయాలని, రేషన్ తూకాలను పక్కదారి పట్టిస్తూ ఖాతాదారులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. పెద్దకడుబూరు మండలం సమితి సిపిఐ సమితి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఎంఆర్ ఆఫీస్ నందు ధర్నా చేపట్టడం జరిగింది. విషయం ఏమనగా దాదాపు మరి కరోనా సమయంలో నుంచి లాక్డౌన్ ఎప్పుడైతే విధించారో అప్పటి నుంచి మరి రేషన్ సకాలంలో ప్రజలకు అందలేక చేస్తున్నారు. కాబట్టి మరి అలాగే రేషన్ షాపుకి వెళ్తే 1వ తేదీ 2వ తేదీ రేషన్ వేసుకేసి మిగతా డేట్లు మొత్తము షాపును మూసేయడం జరుగుతుంది. ప్రభుత్వ నియమాల ప్రకారము 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ వేయాలి. అలాగే కొన్ని ఊర్లో అయితే ఈ ఎంఆర్ఓ గారే 2-3 సార్లు లెటర్లు ఇచ్చినా కూడా మరి మిషన్లు బాగలేవు, అవి బాగలేవు అని చెప్పి మరి రేషన్ డీలర్లకు వత్తాసు పలుకుతాడు, కానీ ప్రజల గురించి ఆలోచన చేయటం లేదు. ఇవాళ ఎంఆర్ఓ గారిని అడుగుతా ఉన్నాం, మీరు ప్రజల పరిపాలన చేస్తున్నారు, ప్రజలను పట్టించుకోవాలా, మరి డీలర్లని వత్తాసు పలకడము ఎంతవరకని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొని తక్షణమే డీలర్ల అక్రమాలను అరికట్టి ప్రజలకు ఉచిత రైస్ అయితేనేమి, మరి రాబోయే దినాలు కూడా రైస్ అయితేనేమి ప్రజలకు సకాలంలో అందించి వాళ్ళ బాగుపడతారులకు మీరు తోడ్పడాలని ఈ మండల తహసీల్దార్ గారికి విన్నవిస్తున్నాం. నా పేరు రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విశాఖలో మరోసారి గ్యాస్ కలకలం, ఫార్మా కంపెనీలో రియాక్టర్ నుంచి రసాయన వాయువులు లీక్, 2 మృతి. మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కర్రావు దారుణ హత్య, నివాళులర్పిస్తూ కన్నింటి పరిమితమైన మంత్రి పేర్ని నాని. పారిశ్రమ రంగ పునర్నిర్మాణానికి రీస్టార్ట్ ప్యాకేజ్, తిరుపతిలో మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్య. కాకినాడ రెడ్ జోన్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పర్యటన, నిర్లక్ష్యంగా రోడ్లపై తిరుగుతున్న వారిచే గుంజీలు తీయించిన కమిషనర్. కృష్ణా జిల్లాలో అక్రమంగా మద్యం రవాణా, 141 మద్యం సీసాలు స్వాధీనం.
కర్నూలులో కోవిడ్-19 రాష్ట్ర స్థాయి స్పెషల్ కలెక్టర్ అజయ్ జైన్ సమీక్ష. జిల్లా అధికారులకు పలు సూచనలు చేసిన అజయ్ జైన్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.